అన్నా సిద్ధన్న నమస్తే, లైవ్ లో ఉన్నావు నువ్వు మన ఛానల్లా. సిద్ధన్న నువ్వు లైవ్ లో ఉన్నావు. ఇక్కడ ఏం వార్త వచ్చిందంటే రైతులు వ్యవసాయం చేసుట్లా ఖాళీ వరే పండిస్తున్నారు, వరి తప్ప ఇంకోటి వేయడానికి ధైర్యం చూపిస్తలేరు. పైగా చాతగాకనా అలసత్వమా, పండిస్తే రకరకాల పంటలు వేస్తే వాళ్ళకి లాభం అవుతుంది కదా, వాణిజ్య పంటలపై పోవచ్చు కదా. అంటే మీరు ఒక ఆదర్శ రైతు కాబట్టి మీకు తెలుస్తుంది ఆ ఏరియాలలో ఉండే సమస్యలు ఏంటి, ఎందుకు వరి మీదనే ఉన్నాడు రైతు అంటే. మంచి క్వశ్చన్ చేసి రోకెత్తండి. అయితే మనము వాణిజ్య పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది, కానీ మనకు మైనస్ పాయింట్ ఏంటంటే పందుల పెడతా, కోతుల పెడతా. అయ్యో, వెజిటేబుల్ పోవచ్చు, నీకు మేజ్ కావచ్చు. ఒకటే ప్యాడ్ ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకటి మార్కెట్ కూడా ప్రాబ్లం ఉంది, వెజిటేబుల్ పెట్టుకుంటే మార్కెట్ ప్రాబ్లమే. అండ్ ఇంకా రకరకాల మనం వాణిజ్య పంటలు ఎండకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాడ్ అనేది ఈజీ మెథడ్ అయిపోయింది. ఇంకోటి జనరేషన్ కూడా రైతులు కానీ జనరేషన్ కూడా అంత రెడీమేడ్ అలవాటు పడ్డారు, అంతకుముందు లెక్క లేదు. దాన్ని కొంచెం మనం ప్రకృతిని కాపాడుకొని పర్యావరణం విధ్వంసం కాకుండా భూమిని సారవంతం కోల్పోకుండా కాపాడుకోవాలంటే రైతులు మారాలి. రైతులు మారాలంటే పశు సంపద జరగాలి. నీకు పెస్టిసైడ్ వల్ల భూమి సారవంతం కోల్పోతుంది, మనకు దిగుబడి కూడా వస్తలేదు. మనకు 30-35 క్వింటాలు వచ్చేది మినిమం ప్యాడ్ అయినా. ఇప్పుడు ఏమైంది, 20-25 క్వింటాలు వెళ్ళినోడు మంచి రైతు, 10, 15, 18, 20, 25 వెళ్ళినోడు ఏమని పంట తీసిన రైతు ఉన్నాడు. 25 వెళ్తలేవు. రీజన్ ఏంటంటే పంట మార్పిడి జరుగుతలేదు. పంట మార్పిడి జరగాలి, పంట మార్పిడి జరుగుతలేదు. పంట మార్పిడి జరిగితే కొంచెం సారవంతం జరుగుతుంది, నీకు ఏ పంట పెట్టుకున్నా దిగుబడి రావడానికి కాస్త. అంటే రిస్క్ తీసుకుంటలేరు రైతులు, ఎందుకు అంతే భయపడుతున్నారా, లేకపోతే చేతగానితనమా అని ప్రశ్న. సోమవారం 9 గంటల వరకు పైగా ఎప్పుడు లైట్ కడతారు, క్యూ కడతారు. 9 చేస్తాడు వాడు, పనికి వస్తారంటే 9 వేయక ముందు అది 9 వేపిస్తే అప్పుడు కూదామంటాడు, మళ్ళా డుమ్మ కొడతాడు. అంత బానిసత్వానికి ఎగబడ్డారు, రెడీమేడ్ అలవాటు పడ్డారు. 100కి 10 మంది రైతులే తప్ప 90 మంది రైతులు పని చేస్తలేరు. ఇప్పుడు బియ్యం వస్తున్నాయి, ఇంజిన్ వస్తుంది, ఉపాధి పని కోతుర్రు వచ్చి అవన్నీ ఎక్కడ రైతు మీద రైతు ఏదైతే వ్యవసాయం చేసుకుంటాడో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే నేను అన్నది, రైతు కూలీలా మీరు చెప్పేది, రైతులా? నేను రైతులకు కూడా తప్పుందా నేను అంటున్నా, వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్లనే, ప్రభుత్వం సరిగా నియంత్రించకపోవడం వల్లనే అంటున్నా. రీజన్ ఏంటంటే ఏదైతే ఈజీఎస్ ఇప్పుడు ఉపాధి హామీ పని ఉన్నది కదా, నేను కమిషనరేట్ లో మీటింగ్ జరిగినప్పుడు, ప్రతి డిస్ట్రిక్ట్ లో మీటింగ్ జరిగినప్పుడు నేను కోరింది అంటే నేనే కాక నాతో రైతులను కోరింది ఏంటంటే ఉపాధి హామీ పని అనేది ఏంటో అగ్రికల్చర్ డైవర్ట్ చేయమన్నాం. డైవర్ట్ చేస్తే అదే వీళ్ళు మాస్టరు పెడితే వీళ్ళు ఇక్కడ ఒక 70% ఈజీఎస్ లెక్క లేకపోతే 30% రైతు కట్టుకుంటే మరి వ్యవసాయం మీద కూడా ఎఫెక్ట్ పడది, లేబర్ కి ఎఫెక్ట్ పడది, అన్ని పుష్కలంగా నడుస్తాయని. అంటే అదేదో టాప్ ఏది సైట్ యాక్సెప్ట్ చేస్తలేదు అనేది రీజన్ చెప్పింది. చాలా నేను దీని మీద చాలా మాట్లాడినా, కమిషనరేట్ లో కూడా మాట్లాడినా, స్టేట్ అవార్డు తీసుకుంటారు కూడా. రైతు ప్రాబ్లం హ్యాడ్ అయితే లేదో ఉన్నారు, అనుకుంటే కాలం గడుపుతూనే ఉంది, తెల్లారుతూనే ఉంది, పొద్దుతూనే ఉంది. రైతు సోమర్పోతనం ఉంది, గవర్నమెంట్ కూడా సోమర్పోతానని చెప్తుంది. ఇప్పుడు ఏం లేదు, ఆంధ్రోళ్ళు, బీహార్ వాళ్ళు, గుజరాత్ రకరకాల స్టేట్లలో వచ్చి అన్ని పనులు వాళ్ళు చేస్తారు. మన తెలంగాణలో ఉన్న రైతులను సోమర్పోతలం అయిపోయినాము, మత్తుకు బాధిత అయిపోయినాం. 90% మంచి ఉన్నారు. ఇలా బీహార్ వాళ్ళు రాకపోతే అట్లు కాంట కావు, రేపు నాట్లు పడాయి, మొత్తం వాళ్ళే కావు, మన లోపల అంతా అట్లా తయారయ్యేది. ఓకే, సో బీహార్ వాళ్ళు వచ్చి చేసుడికే ఈ మాత్రం నడుస్తుంది పని, లేకుంటే కుంటు పడుతుంది. ఇక మా రైతు నాటెత్తేంది, అన్ని ఎక్కాలి, దున్నే బీహార్ వాళ్ళు నాటేసిరి, హార్వెస్టర్ కోసే కలుపు మందినే. ఈయన ఖాళీ గల్మ కట్టేస్తుండ, ఈయన ఖాళీ గల్మ కట్టేస్తుండా, అంతే అంతే కట్టుకొత్తి ఇంకేం పడే ప్రివెంటరే. సో కొంత మనలో కూడా మార్పు రావాలంటావు. రైతులలో రావాలి, ప్రతి దాంట్లో అందరు తప్పున్నది, వ్యవస్థ ఖరాబ్ చేసి ఖరాబ్ అయిపోయారు. ఓకే ఓకే సిద్ధనా, థ్యాంక్ యూ. ఇది రైతులు చూసిరు కదా ఏమంటున్నారు అంటే, కొంత మాలో కూడా అలసత్వం ఉన్నది అని చెప్తూ మా వాళ్ళు కూడా మత్తుకు బానిసలు అయిపోయి
పని కూడా అంగకుండా అయిపోయారు అని చెప్పి డైరెక్ట్ అంటుండు. అంటే సరే పనికి అంగకపోయినా ఇదే పెట్టుబడి వేరే పంటలు కూడా పెట్టచ్చు, వేరే పంటల మీద అంటే ప్రత్యామ్నాయ పంటల వైపు పోవచ్చు. పెడితే ఆయనకి పెట్టుబడి అయితే అంతే అవుతుంది, కొంచెం ఇంచుమించుగా అంతే అవుతుంది. అట్లాంటప్పుడు ఏదైనా ఒకటే కదా, పని యంత్రాలుగా చేస్తున్నాయి. సో అదేనికి సపోర్ట్ కావాలంటే మాత్రం డెఫినెట్గా ప్రభుత్వం నుంచి సపోర్ట్ రావాలి. అన్న నమస్తే. అన్న రామారావు అన్న. అన్న రామన్న. నారాయణ ఖేడ్ నుంచి అన్న నమస్తే. అన్న ఎట్లా మార్పు చేయాలన్నా, నిన్న సోయా కోసం పోయినామన్నా 3,000 అంటుంది సోయా బీజు. సోయానా? అవునన్నా, ఇది నిన్న మన వ్యవసాయ మార్కెట్ వాళ్ళు ఇచ్చిరన్నా, ఆయన అయిపోయిందని పొయ్యిలో కొట్టిరన్నా. ఇట్లా వ్యవసాయం చేసుకోవాలి మనం. వ్యవసాయం చేయడానికి ఏమున్నదంటావా? ఏం లేదు సార్. అంటే ఇప్పుడు వరికి అయితే అవుతలేదా ఖర్చు? అంటే మాకు వరి పండదు సార్. అచ్చా, వరి పండదు మీకు? మేము ఆల్రెడీ, కానీ అది కూడా ఇస్తలేరు మాకు. 3,000 ఉన్నా సార్ నాది సోయా బీన్స్. ఒక సంచి 30 కిలోలు ఖాళీ. ఓకే, ఎంత అవుతుంది పెట్టుబడి ఒక ఎకరంకు? ఎకరానికి ఒక సంచి కావాలన్నా ఇంకా దాంట్లో ఎంతది ఒక 4-5 క్వింటాలు వెళ్తుంది అన్న. మొత్తం కలిపి అందాద పెట్టుబడి ఎంత అవుతుంది నీకు? పెట్టుబడి ఎకరానికి 30,000 కావాలన్న. ఎకరానికి 30,000 కావాలి. అవును. మరి ఎంత వస్తుంది లాభం, రాబడి ఎంత? రాబడి ఒక 5 క్వింటాలు వస్తుంది అన్న. 5 క్వింటాల్ అంటే క్వింటాల్కి ఎంత? 4,000 వస్తుంది అన్న క్వింటాల్కి. 20,000? అవునన్నా. అగో పెట్టేది 30,000 అవుతుంది, పోయి వచ్చేది 20,000 అవుతుంది. అవునన్నా, అదే అవుతుంది. 10,000 తుట్టే కదా, 10,000 మైనసే కదా. అవును, అందుకనే వ్యవసాయం వద్దు అంటున్నా అన్న. మీ దగ్గర అది కాక ఇంకా వేరే పంటలు వండాయా? పత్తి పడుతుంది అన్న, మినుము పడుతుంది. మరి అవి వేయచ్చు కదా. తీసుకోరు కదన్న, గవర్నమెంట్ తీసుకోరు మాట. మీ దగ్గర తీసుకోరా? ఎట్లా అంటే దళాలకు అమ్మేస్తామన్న, కర్ణాటక పోయి అమ్ముకుంటాం మేము. ఓకే, మధ్యస్థులకు అమ్మేసుకోవాలి, మధ్యవర్తులకు. ఇక్కడ ఎవరు తీసుకోరు కదన్న, అందుకని గవర్నమెంట్ తీసుకోరు మాట. ఓకే ఓకే ఓకే, సరే రామన్న. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇష్యూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే సమీక్ష చేసి కలెక్టర్లతో రివ్యూ చేసి తెప్పించుకోవాలి రిపోర్ట్. ఏ జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఏది సమస్య ఉంది, భూమి సారవంతంలో సమస్యనా? మరి భూమి సారవంతంలో కనుక సమస్య ఉంటే మరి వ్యవసాయ శాఖ అధికారులంతా ఏం చేస్తున్నారు? అది కాకుండా ఒకవేళ అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సపరేట్ అదన ఇష్యూనా, అట్లా పందులు కోతులు అన్నట్టు ఇక్కడ ఇంకేవో అన్నట్టుగా, సో అట్లాంటి వాటి వల్ల వాటిని నియంత్రణ ఎట్లా అని ఇండివిజువల్గా తీసుకొని చేయాలి తప్ప ఒకే స్టేట్ మొత్తం ఒక సింగిల్ యూనిట్గా తీసుకొని మొత్తం ప్రత్యామ్నాయం వేద్దాము అంటే మరి ఎవరి సమస్యను వాళ్ళు ఎట్లా తీర్చుకుంటారు? సో అందుకే ఆ సమీక్షలో తెలవాలి రైతు. మరి వ్యవసాయ కమిషన్ ఏం చేస్తుందో, మరి కోదండ రెడ్డి ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. కానీ దాన్ని పెంచాలంటే వాళ్ళు ఇచ్చే కరెంటును తగ్గియాలని చూస్తారు, కానీ వచ్చే ఆ 10-12 గంటల కరెంటును తీసుకుపోయి 3 గంటలకు చేద్దామని చూస్తారు. కానీ మరి పంటలు వేరే వైపుగా అంటే ప్రత్యామ్నాయ పంటల వైపు తీసుకుపోయినప్పుడు వచ్చే సమస్యలను ఎట్లా దిగమిద్దామనే ఆలోచన మాత్రం చేస్తలేరు. ఒకవేళ వేరే పంటలు వేస్తే వాళ్ళకి 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందా? మరి వాళ్ళు ఎంతసేపు వరి పొలం గురించి మాట్లాడి, వరికైతే ఎకరం పంట అంటే ఎకరం పొలం బారనికి 3 గంటల చాలు, 2 ఎకరాల పొలం పారిపోతుంది 3 గంటలల్లా అని చెప్తున్నప్పుడు మరి మిగతా పంటలు వేస్తే మరి ఆ పారకం ఎవరు చూసుకుంటారు? దాని గురించి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి.